మ్యాటర్ ఏంటంటే షిప్లో జాయిన్ అవ్వడం కోసం యాంటాప్ వచ్చేటప్పుడు జాయినింగ్ టైం ఉందని చెప్పేసి హోటల్లో కూర్చోవడం ఎందుకని అలా జూకి వచ్చాం. టికెట్ €33 అంటే దగ్గర మనకు ఒక 3,000 అనుకోండి, 3,500 అలా సరదాగా తిరిగి వద్దామని వచ్చాం. అలా రికార్డ్ చేసుకున్న వీడియోసే ఇవన్నీను. ఫ్యూచర్లో మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే నాకు మనవాళ్ళు, వాళ్ళ పిల్లలు చూసుకోవటానికి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంచేసుకున్నాం అనుకో, ఎప్పుడు ఎవరైనా చూసుకోవచ్చు ఫ్యూచర్లో. సో నా హిస్టరీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇది బెస్ట్ మెమరీగా ఉండిపోద్ది నాకు. అందుకని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం చిన్నగా వీడియోస్ తీసి పోస్ట్ చేసుకుంటున్నా. బాగుంది, జూ అయితే చాలా బాగుంది. కాస్ట్లీ అని కానీ సిటీ మధ్యలో ఎంత మంచి జూని మంచి నేచర్తో పెట్టాడు. బాగుంది. పిల్లలతో పాటు హ్యాపీగా టైం ఉంటే బాగుంటుంది చూడటానికి. ఒక 3కో 4కో వస్తే ఒక 6-7 వరకు అలా హ్యాపీగా పిల్లలతో చూసుకోవడానికి చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి. నేచర్ ఉంది, యానిమల్స్ ఉన్నాయి, ఇంకా ఫిషెస్ కూడా ఉన్నాయి. ఆ ఫిషెస్ అక్వేరియం వచ్చేటప్పుడు నేను మా అబ్బాయికి వీడియో కాల్ చేసి చూపించడం వల్ల నేను ఆ వీడియోస్ తీయలేకపోయాను. కానీ చాలా బాగుంది. నేచర్ అయితే బాగా నచ్చింది నాకు. అందులో రేపు చేసుకుంటే పడి ఉంటాయి కదా, సోషల్ మీడియా అంటేనే ఇంకా ఎప్పటికీ మిగిలిపోయేది. అందుకనే ఇలా ब्लैक चला जाएगा, आदमी अंदर गिर जाएगा. ఓ లక్కీ స్నేహితుడు. కమోడో నాన్న, కమోడో. ఇది వెళ్తుంది. సైకిల్తో జూ మొత్తం రైడ్ చేస్తుంది. వెళ్ళిపోద్ది ఏంటండి ఓరండి. వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని हम लोग को बाहर आ जाएगा. वो ये एग्जिट है. ये एग्जिट है. ओके. वो टिकट का काउंटर वही जो था ना, हम लोग वहाँ से एंट्री लिया था. हाँ यही है ना.